Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our today's class we are going to know about Article 25. Article 25. Article 25 is also a part of fundamental rights which are provided in the third part of Indian Constitution, and there are 25 parts in our Constitution. Okay na, already 21 ఆర్టికల్ 22 23 24 డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్ లో ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ us ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇట్ ప్రొవైడ్స్ us ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మనకు నచ్చిన రిలీజియన్ ని చూస్ చేసుకోవడం. ఓకేనా? Why this article is there? Because our country is a secular country. Because our country is a secular country and we have that freedom. ఓకే, ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? మనకు నచ్చిన రిలీజియన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ క్రిస్టియన్ దెన్ యూ కెన్ చూస్ క్రిస్టియానిటీ. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ముస్లిం దెన్ యూ కెన్ చూస్ ముస్లిం కమ్యూనిటీ. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ హిందూ దెన్ యూ కెన్ చూస్ హిందూ యాజ్ ఎ రిలీజియన్. జైన్, బుద్ధిస్ట్, ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్. ఓకేనా? యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. Okay, you have that freedom. Article 25 provides a freedom of religion. Okay na? Freedom of religion. Freedom of conscience. Freedom of conscience అంటే మీకు నచ్చిన రిలీజియన్, మీరు ఏ రిలీజియన్లో బిలీవ్ చేస్తారో ఆ రిలీజియన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏ ధర్మాన్ని పాటించాలనుకుంటారో ఆ రిలీజియన్ని చూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్. ఫ్రీడమ్ టు ప్రొఫెస్. ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ రిలీజియన్. ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ఎనీ రిలీజియన్. ప్రొఫెస్ అంటే డిక్లేర్ చేయడం. నేను హిందూ రిలీజియన్ ని ఫాలో అవుతున్నా అని డిక్లేర్ చేయడం. నేను ముస్లిం రిలీజియన్ ని ఫాలో అవుతున్నా అని డిక్లేర్ చేయడం. నేను క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నానని డిక్లేర్ చేసుకోవడం. ఓకే, యూ హ్యావ్ దట్ రైట్ టు డిక్లేర్ యువర్ రిలీజియన్. యూ హ్యావ్ దట్ రైట్ టు డిక్లేర్ దట్ రిలీజియన్. ఓకే, యూ హ్యావ్ దట్ రైట్. ఓకే, ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి? ఫ్రీడమ్ టు ప్రాక్టీస్. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఆచరించడం. ప్రాక్టీస్ అంటే ఆచరించడం. హిందూ మతాన్ని ఆచరించడం, ముస్లిం మతాన్ని ఆచరించడం, బుద్ధిజంని ఆచరించడం, జైనిజంని ఆచరించడం. ఓకే, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ దట్ యు వాంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఫ్రీడమ్ టు ప్రాపగేట్. ఫ్రీడమ్ టు ప్రాపగేట్. ఫ్రీడమ్ టు ప్రాపగేట్. ఫ్రీడమ్ టు ప్రాపగేట్. ఓకే, ప్రాపగేట్ అంటే ప్రచారం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి. వాళ్ళు విలేజ్కి వచ్చి క్రిస్టియన్ మతం గురించి ప్రచారిస్తారు. ఓకేనా? యూ హ్యావ్ దట్ రైట్ టు ప్రాపగేట్ యువర్ రిలీజియన్. మీ రిలీజియన్ గురించి ప్రచారం చేయడం. యూ హ్యావ్ దట్ రైట్. Okay, all these things are provided in Article 28. Okay, all these things are provided in Article 25. కానీ ఈ రైట్స్ ని, ఈ థింగ్స్ ని నువ్వు ఫాలో అవుతున్నప్పుడు వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైక్ గణేష్ ఉత్సవం, ఓకేనా, వినాయక చవితి అప్పుడు గణేష్ ఉత్సవం చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయ్యేటట్టు ఎలాంటి యాక్షన్స్ చేయొద్దు. ఓకేనా? ఎలాంటి యాక్షన్స్ తీసుకురావద్దు. నెక్స్ట్ థింగ్, నువ్వు రిలీజియన్ గురించి ఏ పని చేసేటప్పుడైనా కానీ వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవ్వద్దు. ఓకేనా? పబ్లిక్ ఆర్డర్ వయలేట్ అవ్వద్దు. పబ్లిక్ ఆర్డర్ వయలేట్ అవ్వద్దు. ఓకేనా? నెక్స్ట్ థింగ్, హెల్త్ వయలేట్ అవ్వద్దు. హెల్త్ వయలేట్ అవ్వద్దు. Mainly fundamental rights of others. Okay na? Why? Because these article 25, that's not a absolute right అంటే మీరు ఇది కన్ఫర్మ్ చేయొచ్చు. దీని వల్ల వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినా ఏం కాదు. ఓకే, దట్ ఈస్ అబ్సల్యూట్ రైట్. కానీ ఆర్టికల్ 25 is not any absolute right. So you don't have any right to violate అదర్స్ ఫండమెంటల్ రైట్స్. వేరే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ని వయలేట్ చేసే హక్కు మీ దగ్గర ఉండదు. ఓకేనా? వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ ఆర్టికల్, కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్, దట్ others also have the fundamental rights, so which should be in our control. Okay, that is all about Article 25. Okay, we will meet in the next video with Article 26.